ఆమెవరు? కళ్ళు నోరు పోగొట్టుకున్న వసంత, మంగళగిరి అన్న కూతురు. అతనెవరు అని అడుగుతావేమో. పెళ్లి పెటాకులు లేకుండా ఆమె కోసమే బ్రతుకుతున్నాడు. ఉపన్యాసాలు అమ్ముకుంటూ బ్రతికిడుస్తున్నాడు. మనిషి మంచివాడని నమ్మకస్తుడని మన అవుట్ హౌస్ లో ఉండమన్నాను. ఉన్నంతలో ఏదో ఊరికి ఉపకారం చేస్తుండాలి కదా. అయినా ఇలాంటప్పుడు ఎవరి సంగతో మనకెందుకు, సింపుల్ గా సెంటర్ పాయింట్కి వచ్చేద్దాం. కనిపించడం లేదు? ఎప్పుడు వేసే ప్రశ్నేగా, నువ్వెప్పుడు చేసే అల్లరేగా, లేకపోతే నీలాగా అని మూతి ముట్టుకుని కూర్చోమంటావా? సరదాగా నవ్వుకోవాలి గాని ఇదేంటబ్బా, నువ్వు ఇలా మాట్లాడుతుంటే అనుకోకుండానే నవ్వు వస్తుందబ్బా. అయితే మాట్లాడనా? ఈవేళ మా అమ్మకి నేనే అన్నం తినిపించాను. ఎందుకని అడగవే? మా అమ్మ చేతి వేలికి కోరు చుట్టయింది. స్పూన్తో తినొచ్చనుకో, కానీ నేనుండగా స్పూన్ ఎందుకని నేనే తినిపించాను. అసలు గమ్మత్ ఏమిటంటే నేను తిన్నట్టే ఉంది. మీ అమ్మగారు గుర్తొచ్చారా? సారీ సాగర్. చూడు సాగర్, ఇదిగో. నమస్కారం అండి మంగళగిరి గారు. నమస్కారం. ఊరిని అమ్మని అక్కని పెళ్ళ తెల్లగుండా నమస్కారం. మూతి కాల్చి ముట్టికి అన్న రాసినట్టు. రే రావుకేతులు, గ్రహమైతేనేమి నక్క నారాయణులు ఎక్కడుంటే తోక నారాయణులు అక్కడే ఉంటారు. వీరికి సన్మాన సభ, వీరికి సంతాప సభ. నాకు నీకైతేనేమి, మాకైతేనేమి, సభ అయితేనేమి, పోరాటం ఆపండ్రా. నా గురించి మీకేమీ తెలియదు గనక సభలో మాట్లాడటానికి ఇవిగో నా వివరాలు. అక్కర్లేదండి, పేరు చెబితే చాలు. వరాహం అనగా పంది, పంది అనగా మామూలు పంది కాదు, శ్రీ మహావిష్ణువు పంది అయ్యారు గనుక దానిని శ్రీ మహాపంది అనవచ్చును. ఈ మహాపంది అవతారమే మా ఈ శ్రీ మహావరహ అవతారమే. అమ్మని అక్కని పెళ్ళం. ఈ ముగ్గురు నీకున్నారు కదా, అడిగినట్టు చెప్పు. టైమేదే. ఇదిగో ఈ ఎలక్షన్ అన్నాల్లో నువ్వు నా గురించి నా పార్టీ గురించి రోజు సాయంకాలం మాట్లాడాలి. సరే, ఎప్పటి నుంచి? టైమేదే రేపటి నుంచే. అయితే అడ్వాన్స్ ఇచ్చేయండి. టైమేది మీటింగ్ లో ఏమేం మాట్లాడాలో, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏమేం ఓడబడిసానో అన్ని ఇందులో ఉన్నాయి. టైమేదే. పేరు చెబితే చాలు. టైం ఉంది, అడ్వాన్స్ ఇందా పదరానందా. గురు, నిన్న మరో పార్టీ తరపున మాట్లాడతానని అడ్వాన్స్ కూడా పుచ్చేసుకున్నారు. నోరమ్ముకుని బ్రతికేవాళ్ళనరా, మనకి రేటే గాని పార్టీ లేదు. అయితే మీకు నాకు తేడా లేదు. ఓటున్నోళ్ళైతేనేమి, లేనోళ్ళైతేనేమి, ఆడవాళ్ళైతేనేమి, కానోళ్ళైతేనేమి, మీరు మాట్లాడితేనేమి మాట్లాడకపోతేనేమి, ప్రజాస్వామ్యంలో మీ మాట అయితేనేమి, మా మాట అయితేనేమి, నిరంకుశ రాజుగారికి మన బొట్టు, మర్రి చెట్టు మన గుర్తు. మేం ప్రార్థన పాడా మంగళం వరకు మా గురుడు మంగళగిరి మాట్లాడతాడే. ఒకే మాట, ఒకే బాణం, ఒకే పెళ్ళం అన్న రాము రాజ్యంలో పుట్టాం. ఒకే పార్టీ, ఒకే తల్లి, ఒకే పెళ్ళానికే అలవాటు పడ్డాం. రెండో దానికి టైం ఏది? ఎప్పుడు ఒకే మనిషిని గెలిపిస్తూ వస్తున్నాం. తప్పు లేదు. ఆ మాటకు వస్తే దేశంలో చెప్పుకోదగిన ప్రజాసేవకులు ఎవరున్నారండి? గాంధీజీ, నెహ్రూజీ, రాజాజీ, నేను, వీరు, ఆ పైన మరొకరు. టైం ఏది? చచ్చిన వాళ్ళని మూలకి తెచ్చుకుని ఏడ్చేవాళ్ళం కనుక
మన తాతలు నేతులు తిన్నారని మనం మూతులు వాసన చూసుకునే బాపతు కనుక నిన్నటి వరకు మంత్రిగా ఉన్న ఈ నిరంకుశరాజు గారికే మీ ఓటేయాలి. మీరెందుకు నా నోడు తెరిచారు? నిరంకుశరాజు గోయిందో హరి, మర్రి చెట్టు కూలిందో హరి. ఎలక్షన్ లో నిలబడేది ఎందరైనా గెలిచేది ఒక్కరే కదరా. అవును గురు, వారు గెలిస్తే ఏమి, మీరు గెలిస్తే ఏమి, పైగా కిరాయికి వచ్చిన వాళ్ళం గనక కిరాయి కిందే లెక్క. అవతల పార్టీ మీటింగ్ టైం అవుతుంది, కదలంట్రా. ఈ మర్రి చెట్టు మొదలంట్రా. ట్రాక్టర్ మన గుర్తు, బాబుకే మన ఓటు. ఒకే డ్రెస్ ఎన్నేళ్ళని వేసుకుంటాం, ఒకే చెప్పుల జత ఎన్నేళ్ళని తొడుక్కుంటాం. గుడ్డలు మార్చుకున్నట్టే దండాలు మార్చాలి, చెప్పులు మార్చినట్టే పార్టీలు మార్చాలి. అందుకే ఈ రంగబాబు గారు 9 సార్లు పార్టీలు మార్చారు. తప్పు లేదు. శ్రీకృష్ణ పరమాత్ముడు గోపికల్ని మార్చడం తప్పంటావా? లేదు. అది తప్పు కానప్పుడు ఈ రంగబాబు గారు రంగులు మార్చడం తప్పలా అవుతుంది. ఒక మీటింగ్ లో రామరాజ్యం అన్నాడు, ఇక్కడేమో కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు. దాన్నే డబల్ యాక్షన్ అంటారు, కానీ మంగళగిరి తన వృత్తి అంటాడు. ఇందులో మోసం లేదు, నా యాక్షన్ చూడండి అంటాడు. చూడు, అన్ని రెండే. 2 టోపీలు, 2 గులాబీలు, 2 సంచులు, 2 నాలికలు. కొండలాలుక లేకపోతే మాట రాదు, బండ మాట వాడకపోతే నవ్వు రాదు. కనుక నీ అమ్మని అక్కని పెళ్ళాడు చల్లకుండా ఖర్చయిపోయింది రాదు కనుక నిన్నటి వరకు మంత్రిగా ఉన్న వాళ్ళని మర్చిపోవాలి. అప్పు తెచ్చుకోవడం ఈ దేశానికి ఆచారం గనక రేపు మరో మంత్రి గారిని తెచ్చుకోవాలి. అదే రాజకీయం. రాజకీయం నిరంకుశ రాజకీయం. ఓటు ఓటు. ఆ మాటకొస్తే ప్రపంచంలో శాంతి కాముకులు ఎంతమంది ఉన్నారండి? లింకన్, గాంధీ, కెనడీ, నెహ్రూజీ, నేను, నా తర్వాత వీరు. శాంతిని కోరే సాధు జంతువు గనక వీరినే గెలిపించాలి. మన ఓటు మన ఓటు మన ఓటు. టోపీలు మంత్రులైనా దరిద్రులైనా ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరికైనా వెయ్యొచ్చు. సంచులనే సంచులు, మంగళసూత్రాలు మొదలుకొని మంగలి పొది దాకా దాచుకోవచ్చు. అమ్మ తోడు అమ్మ లేదు. అయ్యా మంగళగిరి గారు దండాలు. అమ్మ తోడు అమ్మ లేదు. అమ్మ తోడు అంటూ ఇక్కడికి వచ్చావేటయ్యా? అమ్మ తోడు అమ్మ లేదు. అయ్యగారికి భార్యమ్మ గారు లేకపోతే ఏమి, నీకు మదరమ్మ గారు లేకపోతే ఏమి? అది కాదండి, నేను ఇవి అమ్మ లేదు. ఈ పువ్వు ఉంది చూడండి, ఆడదాని కొప్పులోను మగవాడి చెప్పులోను నలిగిపోతుందేమో గాని ముసలి మొగుడు పడుచు పెళ్ళాన్ని చూసుకున్నట్టుగా గుండెల మీద ఎక్కించుకుంటే ఎర్రగా బుర్రగా ఉండే కుర్రదానిలా ఉంటుంది. అమ్మ తోడు అమ్మ లేదు. ఒకటి తగిలించమంటారా? నీ సరుకు కంటే నీ మాటలు కొనొస్తాయా, కానీ నేను అవి అమ్ముకునే బతుకుతున్నాను. అమ్మ తోడు అవమ్ముకునే బ్రతుకుతున్నాను. అమ్మ తోడు. సాగర్, మీనా, ప్రియా, నీ వల్ల ఈ ప్రశ్నలు పెరిగాయా? ఈ ప్రశ్నలతోనే నువ్వు పెరిగావా? అదే అర్థం కాని ప్రశ్న. పోనీ నేనేమైనా అర్థమవుతున్నానా తిక్కడమ్మయ్యా? నాకు నేనే అర్థం కావటం లేదు. ఏ? ఈ ప్రశ్నలు నేనే కనుక. మర్చిపోవడానికి ప్రయత్నించు. నన్ను నేనే ఎలా మర్చిపోగలను? మరొకరి మీద ఆసక్తి ఆకర్షణ పెంచుకుంటే ఎలా? నేను పెంచుకున్నట్టే. లే తిక్కడయ్యా. మూడంకె వేసుకొని మూతి ముడుచుకోతున్నావు, మొదటంకెలా నిలవలేగా. మొన్న
మొనగాడిలా కదలి రావా మూడంకె వేసుకొని మూతి ముడుచుకుతున్నావు మొదటంకెలా నిలవలేవా మొనగాడిలా కదలి రావా తికడం సయ్యా తికడం మీయా తికడం సయ్యా తికడం మీయా సమయం సరదా సమయం సాగర తీరం సరస విహారం సంధ్యా సమయం సరదా సమయం సాగర తీరం సరస విహారం ఒంటికి మంచిది కంటికి మంచిది ఏకాంతంలో ఎంతో మంచిది కనపడలేదా వినపడలేదా ముసలితనంలో ముసిరే ప్రశ్నలు నితిని వయసులో ఎందుకురయ్యా తికడం సయ్యా తికడం మీయా తికడం సయ్యా తికడం మీయా మూడంకె వేసుకొని నోటి ముడుచుకోచున్నావు మొదటంకెలా నిలవలేవా మొనగాడిలా కదలి రావా సమయం తెలుసు సరసం తెలుసు సాగర హృదయం నీకేం తెలుసు సమయం తెలుసు సరసం తెలుసు సాగర హృదయం నీకేం తెలుసు ఎవరి గొంతులో ఎన్నెన్ని రొదలో ఏ పూల మాటున ఏ ముళ్ళ పొదలో తీరని ప్రశ్నలు మారని ప్రశ్నలు ప్రశ్నే లేని నీకేం తెలుసు ప్రశ్నకు లేదమ్మా ఏ వయసు తికడం సయ్యా తికడం మీయా తికడం సయ్యా తికడం మీయా మూడంకె వేసుకొని మూతి ముడుచు కూచున్నావు మొదటంకెలా నిలవలేవా మొనకప్పిలా కదలి రావా తికడం సయ్యా తికడం మీయా తికడం సయ్యా తికడం మీయా తికడం సయ్యా తికడం మీయా మీనా తికడం సయ్యా తికడం మీయా అంటే ఏమిటమ్మా? అంటే అంటే ఇష్టమైన వాళ్ళని ఏడిపించడానికి అన్నమాట. ఏమిటి? ఎవరినో ఏడిపించి నువ్వు నవ్వుకుంటున్నావా? అదే లేదమ్మా, నవ్వించే నవ్వుతున్నాను. ఎవరిని? సాగర్ని. అంటే మన విద్యాసాగర్నేనా? అవును. ఓ, నా రక్తం పంచుకు పుట్టావు గనుక నువ్వు ప్రేమలో పడ్డావన్నమాట. పెళ్లి కాకముందే అడ్డదారి పోకూడదు గాని ప్రేమ చెడ్డదేం కాదమ్మా. అదేమిటమ్మా అలా చూస్తున్నావు? మొగ్గ పువ్వుగా మారితే ఎంత పరిమళాన్ని వెదజల్లుతుందో చూస్తున్నానమ్మా. ఎలాంటి వాడైనా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నవాడైనా సరే, మనసంటూ ఇస్తే అతన్నే పెళ్ళాడాలి ఆడపిల్ల. అదేమిటమ్మా, ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్ళాడే ఆడపిల్లలు కూడా ఉంటారా లోకంలో? పరిస్థితుల ప్రభావం, తల్లిదండ్రుల స్వభావం ఆడపిల్లల తలరాతను రాస్తాయమ్మా.
నా రాత తప్పుగా రాయదు మా అమ్మ. నా మనసు బాగా తెలుసు. మనసీయడం తప్పు కాదమ్మా. అంతకు మించి నాకేం తెలుసమ్మా? ఆడపిల్లలెప్పుడూ ఆ జాగ్రత్తలోనే ఉండాలి.